స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? ఏం కావాలి? కోడిగుడ్డు. ఓకే, 10 minutes స్నేహ. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఒక చిన్న గిన్నె అయితే తీసుకోవాలి. అలాగే కొంచెం కారం, చిటికెడు సాల్ట్ వేసుకుని కొంచెం ఒక 2 tablespoon వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్డు చితకట్టుకుని వేసుకోవాలి. మ్యాక్సిమం ఆమ్లెట్ అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే పాప కోసం చేస్తున్నా కాబట్టి అంటే జస్ట్ ఇలాగే కాకుండా కొంచెం హెల్దీగా చేద్దామని, అంతే, అంతకు మించి ఏం కాదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే గుడ్డు అయితే చితకొట్టేసుకుని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా తోటకూర అండి, చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వాళ్ళకి మనం పిల్లలకి ఏంటంటే ఏదైనా సరే హెల్దీగా అయితే చేసి పెట్టుకోవాలండి. అది ఏదో రూపంలో అయితే పెట్టాలి. సో అందుకని ఈ విధంగా అయితే చేసి పెడితే పాప అయితే తింటుంది. ఓకే, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని దాని మీద వేసుకోవడం అండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుని వన్ సైడ్ కాలినాక మళ్ళీ టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా కాల్చుకోవాలండి. అంతేనండి, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్నేహను అయితే పిలిచేద్దాం. స్నేహ, ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, తీసుకో స్నేహ. థ్యాంక్ యూ మమ్మీ. Like and subscribe, share.